హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పద్మినీదేవి. ఈరోజు ఇంకో సరికొత్త అంశంతో మీ ముందుకి వస్తున్నాను. అదేంటి అంటే, ఎక్కడ చూసినా మా నైటీల గోలే. ఎందుకండి? ఈ విషయాన్ని గురించే మీకు వివరణ ఇవ్వబోతున్నాను. ఓకే, పూర్తిగా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సరేనా? ఇకపోతే అసలు మా చిన్నప్పుడు కుచ్చులతో చక్కగా అందమైన డిజైన్తో ఇదే విధమైన డ్రెస్ని మేము హ్యాపీగా వేసుకునేవాళ్ళం. అంటే బయటకు కూడా వేసుకునేవాళ్ళం. కానీ అప్పట్లో ఆ డ్రెస్కి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. ఎందుకంటే దాని పేరు అప్పట్లో మ్యాక్సీ. ఓకే, మ్యాక్సీ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు అదే మ్యాక్సీ పేరు నైటీగా అయింది. సో అక్కడ స్టార్ట్ అయిందండి మా ఆడవాళ్ళ మీద జోకులు, విమర్శలు, ఏడుపులు. అసలు చెప్పాలి అంటే నార్మల్గా బయటకు వెళ్ళే ఆడవాళ్ళు, అంటే జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకేదైనా పని మీద, వృత్తి పని మీద కావచ్చు, ఏదైనా పని మీద కావచ్చు, బయటికి వెళ్ళే ఆడవాళ్ళు కంపల్సరీగా సాంప్రదాయబద్ధంగానే తయారై వెళ్తారు. ఎక్కడో ఒక 5%, 10% చెప్పలేము, కానీ అదర్వైజ్ అందరూ కూడా చక్కగా నిండుగా వెళ్తారు. ఇక కేవలం ఏంటంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అన్నమాట. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో ఎన్నో పనులతో సతమతమవుతూ ఉంటారు. కనుక వారి తాలూకా సౌలభ్యం కోసం ఈ నైటీలు అనేది పగలు కూడా ఒక్కోసారి వేసుకుంటారు. అది కూడా అందరూ వేసుకుంటారని కాదు, ఒకవేళ వేసుకున్నారు అనుకోండి, అది ఇంట్లో వేసుకుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా శారీ కానీ, అదర్వైజ్ పంజాబీ డ్రెస్ కానీ ఇట్లా వేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? అంతేకాకుండా ఈవెన్ వాళ్ళ ఇంట్లో నైటీ వేసుకుని ఉన్నప్పుడు కూడా ఎవరైనా అనుకోకుండా ఇంటికి వచ్చినా, అదర్వైజ్ గేట్ బయట వెళ్ళవలసి వచ్చినా కూడా, ఇంటి ముందు గేట్ బయటకు వెళ్ళవలసి వచ్చినా కూడా అలాగే వెళ్ళిపోరు. ఒంటి మీద చున్నీ కానీ, ఒక టవల్ కానీ వేసుకొని వెళ్తారు. అదండి మా ఆడవాళ్ళ తాలూకా గొప్పతనం. ఓకే, అయితే అంతేకాకుండా చెప్పాలి అంటే నైటీలో ఆడవారి శరీరం మొత్తం కప్పబడుతుంది. ఓకే, ఇందులో ఎలాంటిది కూడా అంటే మనకి ఎక్స్పోజింగ్ అనేది ఉండదు. అలాంటప్పుడు మా నైటీల గురించి విమర్శిస్తూ ఎన్ని కామెడీలు, ఎన్ని జోక్స్, ఏకంగా కొన్ని ఊర్లో అయితే నైటీ వేసుకునే ఆడవారికి ఫైన్ కూడా వేసామని చాలా గొప్పగా చెప్పుకోవడం, అది చూసి మంచి పని చేశారని చెప్పేసి ఇలా అందరూ అనుకోవడం. ఇదంతవరకు సమస్య అండి. నైటీ వేసుకున్నంత మాత్రాన ఆడవాళ్ళకి ఫైనా? మొత్తం అది ఒళ్ళు కప్పుకున్నదే కదండి. అందులో మీకు ఏముంది? అది అలా అని చెప్పి మీరు రోడ్ల మీద తిరగమని చెప్పడం లేదు. బట్ ఆఫ్ కోర్స్ ఒకవేళ ఏదో ఎమర్జెన్సీలో ఒకవేళ వెళ్ళినా కూడా అందులో మీకు అబ్జెక్షన్గా కనిపించేది కానీ, లేకపోతే ఎక్స్పోజింగ్ చేసేది కానీ ఏమైనా ఉందా? లేదు కదా. సరే, ఇంకా ఆ టాపిక్ పక్కన పెడితే, ఇదే నైటీల్ మోడల్లోనే ఉన్న ఉల్లిపొర లాంటి డ్రెస్సులు, అంటే ఉల్లిపొర లాంటి క్లాత్తో ఉన్న మరియు ఎక్స్పోజింగ్ చేస్తూ, ఫుల్లీ టోటలీ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండే డ్రెస్సులని హీరోయిన్లే కానీ, లేదా రిచ్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ ఆర్ ఇంకేదైనా, అంటే చాలా పేరు పొందిన వాళ్ళు వేసుకొని పార్టీలకు కానీ, ఫంక్షన్స్ కానీ వెళ్ళారనుకోండి, వాళ్ళ చుట్టూనే కెమెరాలు మొత్తం తిరుగుతుంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ అన్ని మీడియాలోని వాళ్ళ గురించి, ఆమె ఎంత మంచి డ్రెస్ వేసుకొచ్చింది, హీరోయిన్ ఎంత బాగా తయారు వచ్చింది, ఓహో అని చెప్పేసి చాలా పొగుడుతారు. ఓకే, మరి అలాంటప్పుడు మేము మా మధ్యతరగతి ఫ్యామిలీస్ వాళ్ళం కానీ, పూర్ పీపుల్ కానీ, మేము గుట్టుగా ఇంట్లో సంసారం చేసుకుంటూ ఏదో అవసరార్థం
నైటీ వేసుకున్నామే అనుకోండి ఇంట్లో ఉన్నప్పుడు, దాని గురించి మీరు ఇంతలా తప్పడానికి ఏముందండి? అది ఇకపోతే ఆ విషయంలో వదిలేండి. అలా అయితే మీ మగవారి డ్రెస్సింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు షార్ట్స్ అని అందమైన పేరు పెట్టుకొని చిన్న పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు వేసుకుంటున్నారు. కానీ మా చిన్నప్పుడు దాని పేరు నిక్కర్. ఓకే, నిక్కర్ అండి. అప్పట్లో ఆ నిక్కర్ని కేవలం ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ వరకు ఉన్న పిల్లలు మాత్రమే వేసుకునేవాళ్ళు. ఒక్కసారి హై స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత నిక్కర్లు వేసుకోవడం అనేది ఇంట్లో ఎప్పుడైనా వేసుకునేవారు, కానీ బయట ఎప్పుడు వేసుకునేవారు కాదు. స్కూల్లో కూడా ఎలా ఆఫ్కోర్స్ ఇప్పుడు లేదనుకోండి, వేరే విషయం అది. కానీ ఇప్పుడేంటి, ఈ షార్ట్స్ అని అందమైన పేరు పెట్టుకొని ఆ నిక్కర్లనే కొంతమంది మోకాళ్ళు దాటి వేసుకుంటారు, కొంతమంది ఇంకా తొడలు చూపించే విధంగా కూడా వేసుకుంటారు. ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఎందుకంటే మీరు మగవారు. ఓకే, అండ్ టీషర్ట్స్ కూడా ఏజ్ లిమిట్ లేదు. ఒకప్పుడు టీనేజర్స్ కొంచెం యుక్త వయసులో వాళ్ళు వేసుకునేవారు, ఇప్పుడు దానికి కూడా నో ఏజ్ లిమిట్. అంతేకాదు చాలామంది మగవారు అంటే ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చేటప్పుడే కావచ్చు, ఎప్పుడైనా కట్ బనీన్స్తోని, ఒక్కోసారి అంటే మామూలుగా లుంగి కొట్టుకుని ఉంటే మీద అంటే ఓపెన్ బాడీతో కానీ అట్లా వస్తూ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, మేము మగవాళ్ళమే కదా అని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఓకే, అది ప్రాబ్లం కాదు మీకు. ఓకే, అది సంఘానికి ఎలాంటి ప్రాబ్లం కాదు, ఎందుకంటే మీరు మగవాళ్ళు కాబట్టి మీరు ఎలా డ్రెస్ వేసుకున్నా ఏదైనా పర్వాలేదు. మీకు నో కామెంట్స్, నో క్రిటిసిజం, నో పెనాల్టీస్. అంటే ఇక్కడ ఏంటి కనిపిస్తుంది? ఇప్పటికీ కూడా పురుషాధిక్యతే కదా, చెప్పండి. అదేనండి, ఇదే నా తాలూకు బాధ అంతా. ఓకే, మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇప్పటికీ ఇంతేనా? ఎన్నో రోజులు బట్టి మా ఆడవాళ్ళని అడుగుదొక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఏంటంటే మేము ఏదో మిమ్మల్ని తిరిగి సతాయించేస్తున్నట్లాగా చాలా చాలా వస్తుంటాయి జోక్స్, వీడియోస్. అవి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అవన్నీ వదిలేసేయండి. కానీ ఈ నైటీల విషయంలో మాత్రం ఇంతలా విమర్శించడం అనేది నాకు మాత్రం నచ్చడం లేదు. ఇకపోతే ఇక ఆఖరిగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, ఇక ముందు మా ఆడవారి గురించి మాత్రం అనవసరంగా విమర్శలు, కామెడీలు, జోక్స్ మాత్రం వేయకండి ప్లీజ్. కామెడీ అంటే అది కేవలం మనసారా నవ్వుకునే విధంగా ఉండాలి. ఆ కామెడీ అనేది ఆడవారి విషయమైనా కావచ్చు, మగవారి విషయమైనా కావచ్చు, వాళ్ళని హర్ట్ చేసే విధంగా, అంటే వారి మనోభావాలను దెబ్బతినే విధంగా ఎప్పుడూ కూడా కామెడీ ఉండకూడదు. ఓకే, అంతే అండి. ఏదో నా మనసులో ఉన్న విషయాలని మాత్రం నాకు ధైర్యంగా చెప్పడం అలవాటు. సో నేను చెప్పాను, ఇది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒక సాటి మహిళగా మా ఆడవాళ్ళని అనవసరంగా మీరు విమర్శించడం, అనవసరంగా జోకులు వేయడం, కామెడీ చేయడం మాత్రం నాకు నచ్చక నేను ఈ వీడియో చేశాను. ఓకే, నా శక్తి భరించినందుకు, ఆఖరి వరకు చూసినందుకు, ఒకవేళ చూసుంటే చాలా ధన్యవాదములండి. మీ పద్మినీదేవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.